మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారాయణ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు, పెద్దిరెడ్డి ఓవులేసి రెడ్డి గోడపరెడ్డి రంగారెడ్డి గారు 9,99,000 రూపాయలు, ముత్యాల రమారెడ్డి గారు 14,10,000 రూపాయలు, 2020 సంవత్సరానికి 20 లక్షల రూపాయలు. ఒకటోసారి పాల్గొల మోహన్ రెడ్డి గారు, ముత్య నారాయణ రెడ్డి గారు సర్పంచ్ 2025 వడ్డీ వెలుబడికి 21 లక్ష. కౌంటర్ సాకేసిన పాల్గొల మోహన్ రెడ్డి గారు 30 లక్షలు. అందరూ ఒకటోసారి పాల్గొల మోహన్ రెడ్డి గారు 30 లక్షలు. ఒకటోసారి పాల్గొల మోహన్ రెడ్డి గారు 30 లక్షలు. ఒకటోసారి పాల్గొల మోహన్ రెడ్డి గారు 30 లక్షలు. రెండోసారి పాల్గొల మోహన్ రెడ్డి గారు లడ్డువేలం పట 30 లక్షలు. పాల్గొల మోహన్ రెడ్డి గారు 30 లక్షలు. చెప్తున్నా మూడోసారి నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరెంట్స్ సార్? నా పేరు పాలుగొల్ల మోహన్ రెడ్డి. సార్, మన అయ్యలూరు వారి పల్లెలో వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు మేడం? మా ఊర్లో వినాయక చవితి ఒక ప్రత్యేకత ఉంది మేడం. మా జిల్లా రాష్ట్ర స్థాయిలో మేము ఎక్కడ పూనా, హైదరాబాదు, బెంగళూరు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ పండక్కి అందరూ వస్తారు. పార్టీలకు అతీతంగా, పార్టీలు ఉంటాయి, పార్టీలు అతీతంగా అందరం కలిసి పండుగ చేస్తాం. చాలా గొప్పగా చేస్తాం. 3 రోజులు భోజనాలు ఉంటాయి. ఇటువంటి ఇళ్లల్లో ఎక్కడ వంట నుంచి ఇక్కడ తినేటట్టుగా 3 డేస్ ఉంటాయి. మళ్ళీ టీ, కాఫీ అన్ని ఏ ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా 3 రోజులు ఇక్కడ ఉన్న గ్రామం వాళ్ళందరూ ఇక్కడే నెలలో చేసేది లేదు మేడం. మొత్తం మన అంటే మా ఊర్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలు ఎవరు అందరికి భోజనాలు ఉంటాయి. ఒక వినాయక చవితి అంటేనే మాకు అదొక ఉత్సాహం. మా ఊర్లో ఎంత ఉత్సాహం అంటే పోటీ అంత. ఈ అవకాశం నాకు ఎట్లా వినాయక మహిమ అనుకోవాలని నేను నా ఎక్స్పెక్టేషన్ గా ఉన్నది. అయితే అవకాశం నాకు మా ఊరి పెద్దలు నాకు అవకాశం కుదిర్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అయితే అది కూడా ఈ రోజు చాలా భారీ స్థాయిలో చరిత్రలో నిలిచే విధంగా 30 లక్షలకి లడ్డు పాట మీరు పాడారు. ఎందుకు పాడాల్సి వచ్చిందంత? మేడం అలా అనకూడదు. అంటే నేను తీసుకోవాలనుకున్నది ఈ సమస్యను ఎంతైనా. అంటే వినాయక చవితి మా ఊర్లో ఎవరు పాట పాడినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడలా. ఆ రోజు అనుకోవచ్చు అని అంతకు ఆయన చాలా కరుణిస్తాడు. మా ఊరి ప్రజల మీద అంత నమ్మకం ఉంది. చాలా నాకు వచ్చిందంటే నాకు అనుకున్నా, రాదనుకున్నా. నేనైతే వినాయకుడు నాకు చూపించండి. నాకైతే లడ్డు రావడమే చాలా గొప్పతనం. నాకైతే మా ఊరి ప్రజలకి నేను మళ్ళీ ప్రత్యేకంగా నమస్కారాలు చెప్తున్నా ఈ లడ్డు నాకు దక్కినందుకు. మేము లాస్ట్ ఇయర్ గుడి కూడా కొత్తగా గుడి కట్టి ఓపెన్ చేశాము. గుడి కట్టినప్పుడు మేము అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ పాడాలి, గుడి కట్టిన తర్వాత పాడాలి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. వినాయకుడు మన ఊరు విలేజ్ కూడా కొంచెం ఏదన్నా సాయం చేస్తున్నాం మేడం. మేము మా తగ్గినట్టుగా అవకాశం ఇచ్చి మేము చేయడానికి ఉన్నాము. అండ్ అందరూ మా ఊర్లో అందరూ బాగున్నారు. అందరూ మంచి ఆర్థికంగా బాగున్నారు. అందరూ ఎంతో కొంత సాయం హెల్ప్ చేస్తున్నారు. పంచాయతీకి కూడా ఈ ఊరికి ఏదన్నా ఉన్నా కూడా నా సహాయం నేను చేస్తా. ఇప్పుడు కూడా ముందు కూడా నేను చేస్తాను మేడం. నాకు వినాయకుడు ఆశీస్సులతోటి ఆ దేవుడు కృప వల్ల ఏమన్నా కూడా నేను సాయం చేస్తాను మేడం. నేను లడ్డు పాటేది 4వసారి మేడం. 2014లో నాకు అవకాశం 51,000 దక్కింది మేడం. 2015లో లడ్డు పాట 1,11,000 దక్కింది మేడం. 2016లో కలిసం 1,41,000 దక్కింది మేడం. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం, కుదరతలేదు. ఈసారి మటుకు నా అదృష్టం మేడం దక్కినందుకు సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. 30 లక్షలకి భారీ స్థాయిలో మీరు పాట పాడి గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అంతా వినాయక స్వామి దయ వల్ల ఆయన ఆశీస్సులు. థ్యాంక్ యూ మేడం.